ఇది క్రియేట్ మనీ అనేది ఈ కంపెనీ, ఇది ఒక సిస్టమ్. ఇది కంపెనీ కూడా కాదు, సిస్టమ్ అంతే. డీసెంట్రలైజ్డ్. మనకి క్రిప్టో కరెన్సీలో 3 టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి: సెంట్రలైజ్డ్, సెమీ డీసెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. ఇది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ సిస్టము. ఇది లాస్ట్ మంత్, ఈ ఇయర్ లాస్ట్ మంత్ మార్చి 21ని దుబాయ్లో లాంచ్ అయ్యింది. దుబాయ్లో లాంచింగ్ ప్రోగ్రామ్కి దీపక్ గారు ఇండియా నుంచి వెళ్ళడం జరిగింది. ఇతను రాయ్పూర్, ఇండియా నుంచి ఇతను వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సిస్టమ్ అంతా చూసి ఇండియాలో ఫస్ట్ ఐడి ఇతుంది. వచ్చిన తర్వాత అదే రోజు మిగతా వాళ్ళందరికీ మన వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు కూడా ఇన్ఫార్మ్ చేసినంత ఒకసారి మా వైజాగ్ ప్రజలకు వచ్చి వినిపిస్తే ఇది బాగుంది అనుకుంటే ముందుకెళ్దామండి అని చెప్పాను. అయితే నేను చాలా కంపెనీలు విన్నాను, చూశాను. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి, లైబిలిటీ లేకుండా చాలా ప్లాన్లు వచ్చాయి. పవర్ సేజ్ వచ్చింది, మెటాఫోర్స్ వచ్చింది. అవన్నీ పని చేస్తే డబ్బులు వస్తాయి. ఇక్కడ పని చేసినా చేయకపోయినా ఇద్దరికి ఇస్తున్నాడు. పని చేసినోడికి డబ్బులు ఇస్తున్నాడు, పని చేయనోడికి ఇస్తున్నాడు. అందరికీ సమపాలులో పంచుతున్నాడు. ఇది అది ఎలాగనేది చూద్దాము. ఈ డిస్క్లైమర్ ఇవన్నీ వాట్ అబౌట్ అది అనేది కామన్. ఇందులో జస్ట్ వెరీ వెరీ లో ఇన్వెస్ట్మెంట్. ఎవరైనా ఇందులో మెంబర్ అవ్వడానికి $10 తోటి రావాలి. $10 అంటే 900 రూపీస్, లేదంటే ఒక 950 రూపాయలు అనుకోండి. దీంతో వస్తే ఇందులో 14 మెట్లు ఇచ్చాడు, 14 స్టెప్స్. అనేక కంపెనీల్లో ఆటోమేటిక్గా మనకు వచ్చిన డబ్బులనే కట్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి పంపించేస్తుంటారు. ఇక్కడ అలా కాదు. మీరు $10తో వచ్చి మెంబర్ అయిన తర్వాత మీరు వర్క్ చేస్తే మీకు $30 ఇస్తాడు. 3 times 3x. వర్క్ చేయకపోతే $20 ఇస్తాడు. పని చేసిన డబ్బులు, పని చేయకపోయిన డబ్బులు. ఏదో మన బలవంతాన్ని ఎవరో మన సూర్యనారాయణ గారు పిలిచారని వచ్చి ఏదో పోయినని చేసి కట్టేసినా మీకు నష్టం లేదు. పని చేశారనుకోండి 3 times తీసుకుంటారు, పని చేయకపోతే 2 times. ఇక్కడ మీకు నచ్చింది 2 times కానీ 3 times కానీ మీకు వచ్చిన ఇన్కమ్ తోని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 times వచ్చింది అనుకుందాం. మీరు పని చేశారు, మీకు ఒక రోజులోనే రావచ్చు, ఒక గంటలోనే రావచ్చు, ఒక సంవత్సరంలోనే రావచ్చు, ఒక నెలలోనే రావచ్చు. మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మీకు 3 రెట్లు వచ్చిందో అప్పుడు మీకు బంద్ అయిపోద్ది ఇన్కమ్. మీకు ఇన్కమ్ రావాలి ఈ సిస్టంలోనంటే నెట్ రెండో మెట్టు మీరు ఎక్కాలి. మీ దగ్గర వచ్చిన $30 నుంచి మీ పెట్టుబడి $10 మీరు ఉంచుకొని $20 లాభం ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఎగైన్ ఇంకొక స్టెప్లో మళ్ళీ మీకు $60 ఇస్తాడు ఇక్కడ 3 times. అప్పుడు మీరు $20 మళ్ళీ లాభాన్ని జోబులో ఉంచుకుంటారు. ఇక్కడ నుంచి లాభాలు మొదలవుతాయి మీకు. ఇక్కడ నుంచి మీ పెట్టుబడి 0 అయిపోయింది, ఇక్కడ నుంచి లాభాలు మొదలవుతాయి. మీకు వచ్చిన $60 నుంచి $20 ఉంచుకొని $40 మూడో మెట్టు ఎక్కుతారు, థర్డ్ స్టేజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 3x $120 వస్తాయి. ఎగైన్ $40 ఉంచుకొని 80 పెడతారు. ఇలాగ ప్రతి స్టేజ్లో మీరు ఒక వాటా ఉంచుకుంటారు, 2 వాటాలు నెక్స్ట్ స్టేజ్కి పెడతారు. అంటే ఇక్కడ $20 లాభం, ఇక్కడ $40 లాభం, ఇక్కడ $80, ఇక్కడ $160, $320, $640, $1280, $2560, $5120, $10,240, $20,480, $40,960, $81,920. ఇదంతా లాభాలు మనకి. మనము నెక్స్ట్ అప్గ్రేడేషన్ వెళ్తూ లాభాలు అనమాట. ఈ విధమైన లాభాలు మనం ఎంత చేయొచ్చు, ఇది ఎన్ని రోజుల్లో చేస్తామనేది మన కలెక్టివ్ ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సిస్టమ్ మీకు నచ్చింది అనుకుంటే మీకు ఈ పని చేస్తే ఏం లాభాలు వస్తాయంటే 5 type ఆఫ్ ఇన్కమ్స్, 5 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆదాయం ఏంటి, మీకు నచ్చింది మీరు సార్కి చెప్పారనుకోండి, చెప్తే మీకు ఇమీడియట్గా 25% ఆన్ ది స్పాట్ ఇస్తాడు. అతను జాయిన్ అయిన తక్షణమే మీకు అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది డీసెంట్రలైజ్డ్ అని చెప్పాను మీకు. సెంట్రలైజ్డ్ అంటే ఎవరికో మీరు అప్పీల్ చేయాలి, వాడు ఇవ్వాలి. ఇక్కడ ఆటోమేటిక్ సిస్టమే ఆ విధంగా డిజైన్ చేస్తారు. ఈ భాష ఇది దీన్ని ఆ విధంగా కోడ్ భాష రాస్తారు. నెక్స్ట్ ఏంటంటే లెవెల్ ఇన్కమ్, నెక్స్ట్ రాయల్టీ ఇన్కము, బూస్టర్ ఇన్కము, మ్యాజిక్ ఇన్కమ్. మీరు $10తో జాయిన్ అయితే ఈ 4 రకాల ఇన్కమ్ వస్తుంది. 5వ ఇన్కమ్ రాదండి. ఈ 5వ ఇన్కమ్ రావాలంటే ఇంకొక $25 ఆప్షనల్ మీరు ప్యాకేజ్ తీసుకోవాలి. అంటే టోటల్ $35 మీరు ఇన్వెస్ట్ చేస్తే
ఈ 5 రకాల ఇన్కమ్స్కి మీరు అర్హులు అవుతారు. లేదంటే నాకు $10తో వస్తానంటే 4 రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఈ ఇన్కమ్ అనేది రాదు. అసలు ఇన్కమ్ ఇదేనండి. ఇందులోనే బూస్టర్ ఇన్కమ్. ఇది ఇందంతా వర్క్ చేస్తే వస్తాయి ఈ 4 రకాలు. పని చేయకపోతే వచ్చే ఇన్కమ్ ఇది. అద్భుతమైన ఇన్కమ్. దీని గురించి కూడా తెలుసుకున్నాం. ఇందులో కూడా నాన్ వర్కింగ్ ఉందండి. ఇందాక మీకు చెప్పాను. ఇక్కడ ఏంటంటే జాయిన్ మీరు చేస్తే $30, చేయకపోతే $20 అన్నాను. ఇక్కడ కూడా పని చేయకపోయినా వస్తుంది. అది ఏంటంటే ఈ ఇన్కమ్ మ్యాజిక్ పూల్ ఇన్కమ్. అది ఇక్కడికి వచ్చేసరికి మనం చూద్దాం. ఈ 5 రకాల ఇన్కమ్ చేసింది. ఇందాక మీకు లెవెల్ ఇన్కమ్ చెప్పేసాను 25%. మీరు జాయిన్ అయితే ఎంతమందిని మీరు చేస్తారో అంతమంది నుంచి 25%. అంటే $10తో మీరు జాయిన్ చేస్తే $2.5 మీకు ఇమీడియట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ వాడికి ఏంటంటే 15%, 10%, 5%, 5%, 3%, 3%, 3%, 2%, 2%, 1%, 1% చెప్పుకున్న 75% 12 లెవెల్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ లెవెల్ ఇన్కమ్ ఇందాక మనం చూసింది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. ఇది లెవెల్ ఇన్కమ్. మూడో ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ అండి. ఇక్కడ మీరు ఇంకా చెప్పాను డైరెక్ట్, లెవెల్, రాయల్టీ, మ్యాజిక్ పూల్ అన్నాం కదా. ఇప్పుడు రాయల్టీలోకి వస్తున్నాం. రాయల్టీ అనేది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ 75 ఇచ్చేసాడో ఇచ్చిన తర్వాత తెలుగులో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది. అయితే ఇక్కడ మీరు జాయిన్ అయిన ఇమీడియట్గా 12 లెవెల్లో 75% ఇచ్చాడు. ఇంకా 25% ఉంది. ఆ 25% ఈ ఇన్కమ్ అండి. ధవళేశ్వరరావు గారు మ్యాజిక్ పూల్ ఇన్కమ్ మాట్లాడి ఒక పాయింట్లో ఫోన్ చేస్తాను. ఇక్కడ 75% లెవెల్లో ఇచ్చేసాడు. అవును సార్. ఇంక్లూడింగ్ డైరెక్ట్ రెఫరల్తో కలిసి. డైరెక్ట్ రెఫరల్ అనేది ఫస్ట్ లెవెల్, రిమైనింగ్ లెవెల్ అంతా కలిసి 50%. ఫస్ట్ మనం ఇక్కడ 25% వస్తుంది. సెకండ్ వాళ్ళకి జాయిన్ చేసింది మనకి 15%. ఈ విధంగా ఇక్కడ 2వ లెవెల్ నుంచి 11వ లెవెల్ వరకు 50%, ఫస్ట్ లెవెల్ వాళ్ళకి 25%, మొత్తం కలిసి 75% 12 లెవెల్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇంకా 25% ఉంది. ఆ 25% ఏ పని చేయనోడి కోసం మ్యాజిక్ పూల్ అయిన ఒక పూల్లో ఉంచుతాడు. $10తో జాయిన్ అయిపోయాడు, ఏం పని చేయడం లేదు. వాడికి కూడా డబ్బులు ఇవ్వడానికి 25% ఉంచాడు. వాడికి ప్రతిరోజు కొద్దిగా ఇస్తాడు. ఎంతవరకు ఇస్తాడు? 2x వచ్చే వరకు ఇస్తాడు. 2x అంటే $10 కట్టాడు కదా, $20 వచ్చే వరకు కూడా పని చేయనోడికి కూడా ఇక్కడ ఇన్కమ్ ఉందండి. ఈ విధంగా అయితే అక్కడ 25% ఇచ్చాడు, ఇక్కడ 75% ఇచ్చాడు. ఇంకా మరి డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఈ రాయల్టీ ఇన్కమ్ ఎలాగ వస్తుంది అనేది క్వశ్చన్ ఉంటుంది. మీరు $10 కడితే మీ $10ని డిస్ట్రిబ్యూట్ చేసాడు. అయినప్పటికీ రాయల్టీ ఇస్తుంది కంపెనీ. మూడో ఇన్కమ్. ఈ రాయల్టీ అంటే ఏంటంటే 3 రకాల క్యాటర్లు పెట్టింది ఇక్కడ. ఒకటి ఎమరాల్డ్, ఇంకోటి రూబీ, ఇంకోటి బ్లూ డైమండ్ అని 3 రకాల పొజిషన్లు ఇచ్చింది. వెరీ సింపుల్ అండి. ఇంతవరకు ఈ బ్లూ డైమండ్ అవ్వాలంటే ఏదో కలర్లు కొద్ది మందికి అవి నెరవేరేవి. డైమండ్ అవ్వడం అనేది ప్రతి కంపెనీలోనూ లాస్ట్ పొజిషన్ డైమండ్ అంటారు. కానీ ఇక్కడ వెరీ సింపుల్గా ఇచ్చింది ఈ కంపెనీ. మీరు 6గురిని $10తో జాయిన్ చేస్తే మీరు రాయల్టీకి అచీవ్ అయిపోతున్నారు. మీరు $10తో జాయిన్ అయ్యారు, 6గురిని చేస్తే చాలు, 10 మందిని అవసరం లేదు. ఇదే $10లో 4గురిని చేశారంటే ఎమరాల్డ్ ర్యాంక్ ఇస్తాడు మీకు. ఇచ్చి 5% రాయల్టీ జోన్లోకి మిమ్మల్ని పంపిస్తాడు. మీకు ప్రతిరోజు రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ ఈ 6గురికి మరొక 3గురిని చేర్చారనుకోండి 9 మంది అవుతారు. 9 మంది అయితే రూబీ కింద మీ ర్యాంకు అప్గ్రేడ్ అవుతుంది. ఇంకొక 3గురిని చేర్పిస్తే 12 మంది అవుతారు. అప్పుడు మీరు బ్లూ డైమండ్ అవుతారు. వీళ్ళ 3గురికి కలిసి 10% షేర్ చేస్తుంది. అయితే ఇందాక 100% పని చేసిన తర్వాత ఈ 10% ఎక్కడది అనేది మీకు బుర్రలోన ఒక ఆలోచన అనేది జనరేట్ అవుతుంది. ఇక ఏం చేస్తున్నారంటే ఏదైతే మనకి వచ్చిన ఇన్కమ్ ఉందో ఈ 75% కానీ 20% కానీ మనకి ఎర్నింగ్ని మనం విత్డ్రా చేసుకునేటప్పుడు 15% కంపెనీ కట్ చేస్తుంది. ఆ 15% నుంచి 10% తీసుకొచ్చి రాయల్టీ కింద షేర్ చేస్తుంది. ఈ సిస్టమ్ రన్ చేయడానికి కోసం 5% మాత్రమే వాళ్ళు ఉంచుకుంటున్నారు. సర్వీస్ ఛార్జీలో 5% ఉంచుకొని 10% మళ్ళీ రాయల్టీ రూపంలో ఈ 3 క్యాటర్లకి పంచుతుంది ఈ కంపెనీ. ఇది ఎవ్రీడే జరుగుతుంది. 3 క్యాటర్స్ మనం అచీవ్ అయితే మొత్తం టోటల్ 10% వస్తుంది. అది మీరు 12 మందిని కానీ మీరు జాయిన్ చేస్తే 10% 10 5, 3, 2 10%. ఇది అర్థమైంది కదా. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే 4 రకాల ఇన్కమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం.
డైరెక్ట్ రెఫరల్, లెవెల్, రాయల్టీ, మ్యాజిక్ పూల్ ఇందాక చెప్పాను 25% తీసుకొచ్చి ఇస్తారు. ఈ బూస్టర్ ఇన్కమ్ అనేది ఉంది. ఈ బూస్టర్ ఇన్కమ్ అనేది ఇదండి. మనం జాయిన్ అయిన $10తో పాటు $25 కూడా ఇందులో బూస్టర్ ప్యాకేజ్ మనం పర్చేజ్ చేస్తే ఇక్కడ అసలు ఇందాక పని చేయాలని చెప్పాను. ఇక్కడ అసలు పని చేయవలసిన పని లేదు. కంపెనీలో వరల్డ్ వైడ్ ఎవరు జాయిన్ అయినాయి, ఈ సిస్టంలో ఎవరు లాగిన్ అయినాయి, వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో ఆటో పూల్లో కంపెనీ రిక్రూట్ చేస్తుంది. ఆటో పూల్లో ఫస్ట్ మీ కింద 2 మెంబర్లు వస్తే ఈచ్ మెంబర్ నుంచి $2 చెప్పున్న $4 ఇన్కమ్ వస్తుంది మీకు. వీళ్ళని మీరు జాయిన్ చేయలేదు, కంపెనీ సిస్టంలో వచ్చే వాళ్ళకి మీకు ఇచ్చింది. వాళ్ళ కింద చెరో 2 4 వచ్చారనుకోండి, ఒక్కొక్కటి దగ్గర నుంచి $23 ఇస్తుంది మీకు. మొత్తం కలిసి $92. 92 4 కలిసి $96. $96 వచ్చిన తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే మీకు రీబర్త్ ఇస్తుంది, రీఎంట్రీ. మళ్ళీ ఇక్కడ మీకు ఇన్కమ్ వచ్చిందని మిమ్మల్ని పంపించదు, మళ్ళీ ఇక్కడ మీకు రీజనరేషన్, రీబర్త్ ఇస్తుంది. ఇక్కడ ఇవ్వడమే కాకుండా రీఎంట్రీ కూడా ఇస్తుంది. నెక్స్ట్ బోర్డు, ఇక్కడ 20 రకాల బోర్డులు ఉంటాయి, 20 రకాల స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆటోమేటిక్గా మిమ్మల్ని మీకు సంపాదించిన ఇన్కమ్ నుంచే వాడు ఇక్కడ $25 రీబర్త్ ఇస్తూ రీఎంట్రీ అనమాట నెక్స్ట్ స్టేజ్కి ఇస్తాడు. అది $50. అంటే ఈ $96 నుంచి $75 కట్ అయిపోద్ది ఆటోమేటిక్. ఇది మీ జోబుల నుంచి మీరు చేయవలసినది. మీకు వచ్చిన ఇన్కమ్ నుంచి కట్ చేసి ఇక్కడ $21 మీకు ఫస్ట్ స్టేజ్లో లాభం వస్తుంది. అంటే మీరు పెట్టిన $25 నుంచి $21 అనేది రిటర్న్ అయిపోయింది. ఓన్లీ $4 ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఆటోమేటిక్గా మీకు $50 తోటి ఇక్కడ రీఎంట్రీ ఇచ్చాడు కదా, ఇక్కడ మీ కింద ఒక్కొక్కడు వస్తే ఇక్కడ $2 వచ్చింది మీకు ఫస్ట్ 2 మీద, ఇక్కడ $4 వస్తుంది. మీ ఇన్కమ్ డబుల్ అయిపోయింది, $8 వస్తుంది ఫస్ట్ స్టేజ్లోనే. అంటే ప్రతి వారు కూడా మీరు మీ కింద 2 కింద 4. ఈ సిస్టమ్ ఏం చెప్తుందంటే టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ ప్లేస్మెంట్ అవుతుంది. కంపెనీలోని ఎవరు వచ్చినా మీద నుంచి కిందకి చూస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధవళేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. ధవళేశ్వరరావు కింద రాబర్ట్ గారు జాయిన్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటుంది రాబర్ట్ని. రాబర్ట్ తర్వాత రమేష్ వస్తే రైట్ తీసుకుంటుంది. ఈ ఫస్ట్ లెవెల్లో మీకు 2 అయిపోయారు. తర్వాత సార్ వచ్చారు, సార్ వస్తే మళ్ళీ రాబర్ట్ కిందే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటుంది. ఇంకొకరు వస్తే రాబర్ట్ కిందే రైట్ తీసుకుంటుంది. అతనికి 2 ఎంట్రీలు అయిపోయినాయి. తర్వాత వచ్చిన సిస్టంలో రమేష్ కింద ఒకరిని తీసుకుంటుంది, ఇంకొకటి రమేష్ కింద తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 6 అయిపోయి, ఎప్పుడైతే 6 అయిపోయిందో మీరు రీబర్త్ అవుతారు. ఇక్కడ మీకు ఇన్కమ్ ఇచ్చేసింది, ఇన్కమ్ ఇచ్చి మళ్ళీ మీకు ఐడి ఇక్కడ వేస్తుంది. ఇక్కడే ఉంటారు మీరు, మళ్ళీ అదే రొటేషన్ అవుతుంది. అంటే వాళ్ళ కింద వచ్చి మళ్ళీ మీరు జాయిన్ అవుతారు. మీరు మీద ఉండి అందరికి ఉన్నారా, ఇప్పుడు మళ్ళీ కింద మీరు మళ్ళీ ప్లేస్ అవుతారు. మళ్ళీ వీళ్ళంతా కలిసి ఇలాగా తిరుగుతూనే ఉంటుంది అనమాట కాలచక్రం. అంటే మనం ప్రతి బోర్డులో కూడా రీఎంట్రీ మనకి పునర్జన్మ లభిస్తుంటది, లభిస్తూ అప్గ్రేడ్ అవుతుంటాం. ఇక్కడ $42 వచ్చింది ఈ బోర్డులో, ఈ బోర్డులో 21 వచ్చింది, ఇక్కడ 41 వచ్చింది. అంటే ఇక్కడ మీకు $190 వస్తుంది. 192 వచ్చి మళ్ళీ మిమ్మల్ని అప్గ్రేడ్కి $150 తీసుకెళ్ళిపోతుంది. రీఎంట్రీకి $50, ఎంట్రీకి నెక్స్ట్ బోర్డుకి తీసుకెళ్ళడానికి $100, $42 లాభం. ఈ 42 ప్లస్ ఇక్కడ 21, అంటే ఇక్కడ 4 లాస్ అన్నాను కదా. ఇంకా మీది ఇక్కడ 42లో 4 తీసేయండి, $38 లాభం ఉంటుంది. ఇక్కడికి వచ్చారు మీకు, ఇక్కడ 38 లాభము. రెండో దానిలోకి వచ్చారు మీరు లాభాల్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ దానిలో 4 తక్కువ ఉంది, రెండో దానికి లాభాలకు వెళ్ళిపోయారు. ఇలాగ ఈ విధంగా ప్రతి బోర్డులో కూడా మీకు లాభాలు అనేవి ఇక్కడ $168 లాభము, ఇక్కడ $625 లాభము. ఇక్కడ నుంచి ఇంక లాభాలు తీసుకుని మీరు ఇక్కడ $1344 లాభము, ఇక్కడ $2688, ఇక్కడ వచ్చేసరికి $5376, ఇక్కడ వచ్చేసరికి $10752 ప్రాఫిట్. ఇది ఇంటూ $90 వేసుకోవాలి మీరు. ఇది రూపాయలు కాదు నేను చెప్తున్నది, $10752. ఇక్కడికి వచ్చేసరికి $21504, ఇక్కడ వచ్చేసరికి $43008, ఇక్కడ వచ్చేసరికి $86016, ఇక్కడ వచ్చేసరికి $1,72,032, ఇక్కడికి వచ్చేసరికి $3,44,064, ఇక్కడ వచ్చేసరికి $6,88,128, ఇక్కడ వచ్చేసరికి
1,37,600 కాదు, 1,37,000 కాదు, 13,76,256 ఇక్కడ వచ్చరికి $27,52,512. ఇక్కడ వచ్చరికి 55,05,24. ఇక్కడ వచ్చరికి 1,10,00,000 $1,048 కలుద్దాం. ఈ విధంగా మనకి ప్రాఫిట్ ఇదంతా కలిసి దాదాపు కోట్లలో ఉంది. $1,30,00,000 వస్తుంది. మీరు వచ్చిన డాలర్లు కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ వైట్ చేసుకొని ట్యాక్స్ కట్టి హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చట్టబద్ధమైన వ్యాపారం ఇది. మనకి ఇస్తున్న డాలర్లు కాబట్టి డాలర్లు కూడా స్టెబుల్ కాయిన్. ఇది కాయిన్ అనుకోండి అప్ అండ్ డౌన్స్ అవుతాయి. క్రిప్టో కరెన్సీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఇది స్టెబుల్ కాయిన్, ఇంకా అప్ అండ్ డౌన్ ఉండదు. ఎక్సలెంట్ ప్లాన్ అండి. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ కాబట్టి హ్యాపీగా లో ఇన్వెస్ట్మెంట్ తోటి వర్క్ చేయొచ్చు. సార్ ఇండియాకి ఫస్ట్. ఓకే.